విజయవాడ ఎంపీ కేసీఆర్ చిన్ని భార్యకు ఈడీ సమన్లు జారీ చేసినట్టుగా బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పి కంపెనీలో అవకతవకలపై ఈడీ ఆరా తీస్తోంది. దీనిపై గతంలో కూడా ఎంపీ చిన్ని భార్య జానకి లక్ష్మికి ఈడీ సమన్లు ఇచ్చింది. తాజాగా ఇదే అంశంపై మరోసారి సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నుండి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పి కంపెనీలో అవకతవకలు జరిగినట్టు గతంలో కూడా ఈడీ ఈ అంశంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం మరోసారి కేసీఆర్ చిన్ని భార్యకు ఈడీ సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. భార్య జానకి లక్ష్మికి ఈడీ సమన్లు ఇచ్చినట్టుగా అప్డేట్ చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది విజయవాడ ఎంపీ కేసీఆర్ చిన్ని భార్యకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా విజయవాడ కేసీఆర్ చిన్నికి సంబంధించినటువంటి పలు కంపెనీల్లో జరిగిన లావాదేవీలపైన, ప్రత్యేకంగా ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పి కంపెనీలో ఉన్నటువంటి వ్యవహారాలపైన, అక్కడ జరుగుతున్నటువంటి లావాదేవీలపైన ఆరా తీసేందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. గతంలో కూడా ఎంపీ చిన్ని భార్య జానకి లక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసింది. మళ్ళీ ఇప్పుడు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఈ అంశానికి సంబంధించి ఇది ముఖ్యంగా ఒకవైపు ఏదైతే అక్రమ మద్యం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఈ నోటీసులు జారీ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులు వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ ప్రేరేపిత కేసుగా కక్ష సాధింపు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసి ఏర్పాటు చేసిన నమోదు చేసినటువంటి కేసు. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన వ్యవహారాల్లో స్వయంగా టీడీపీ ఎంపీ కేసీఆర్ చిన్ని భార్యకు ఆ ఈడీ సమన్లు జారీ చేయడం వల్లనే, ఎందుకంటే ఈ కేసులో విపరీతమైనటువంటి తప్పుడు సమాచారాన్ని ఛార్జ్ షీట్ తో జోడించి ఈడీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి అధికారులు పంపించారు. ఆ నేపథ్యంలోనే ఈ నోటీసులు జారీ అన్నది వరుసగా ఈడీ ఎవరైతే సిఐడి పేర్కొందో వాళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు విజయవాడ ఎంపీ కేసీఆర్ చిన్ని సంబంధించినటువంటి సంస్థది ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ సంబంధించి ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పి కంపెనీ అనేది. ఈ కంపెనీలో జరుగుతున్న లావాదేవీలకు సంబంధించి అందులో కొంత సమాచారం కోసం అని చెప్పి ఎంతవరకు పాత్ర ఉందో విచారణ జరిపేందుకు ఈడీ నోటీసు జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా ఎంపీ కేసీఆర్ చిన్ని ఇంకా స్పందించలేదు. కేసీఆర్ చిన్ని గారి కేసీఆర్ చిన్ని భార్య జానకి లక్ష్మి గారి ఈ నోటీసులకు సంబంధించి ఎందుకు వచ్చాయి, ఏ నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేశారు, ఏ వ్యవహారాలు జరిగాయి, దేనికి సంబంధించి నోటీసులు జారీ చేసిన అంశాలకు సంబంధించి ఇంక ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆల్ రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.